శాంతి ప్రసాద్ గారు కూడా చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నారా లేదని. దీని ఇప్పుడు ఎంత డ్రామా నడిచింది సాయి గారు. నేను అనేక ఆర్టికల్స్ కూడా రాశాను. రాష్ట్రంలో ఏం చేశాను, నేను తిరుపతిలో ఉంటాను, మమ్మల్ని ఆ రోజు అరెస్ట్ గారు చేశారు. వెంకయ్యనాయుడు గారు సన్మానం చేసినారు. ఎందుకు? ప్రత్యేక ప్యాకేజీని సాధించినందుకు. ఎయిర్పోర్ట్ నుంచి పబ్లిక్ మీటింగ్ వరకు ఉపన్యాసాలు ఏంటో తెలుసా సాయి గారు, ఇద్దరు కలిసి దీనికి పార్లమెంట్ లో చట్టబద్ధత కోసం నిలబడతాము, ఏది ప్రత్యేక ప్యాకేజీ కోసం. దుమ్మ తిరిగే సమాధానం అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో ఇచ్చాడు. ఏమని? అసలు పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరమే లేదయ్యా బాబు, మేము ప్రత్యేక ప్యాకేజీ ఆన్ రికార్డ్, ఇది ప్రత్యేక ప్యాకేజీగా అది ఇచ్చింది, విభజన చట్టంలో ఉన్న కొన్ని అంశాలకై ఆర్థిక అంశాలని మేము ఒక ప్రాపర్ గా ఇస్తున్నాము, దానికి అప్రాపరియేట్ క్యాబినెట్ రెజల్యూషన్ చాలు, దీనికి చట్టం అవసరం లేదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అంతా బీజేపీ తెలుగుదేశం కలిసిన నడిచిన ర్యాలీల్లో ఇచ్చినందుకు థ్యాంక్స్, వెంకయ్యనాయుడు గారికి సన్మానం, పార్లమెంట్ లో చట్టబద్ధత చేస్తా ఉన్నారు. దాన్నే చంద్రబాబు నాయుడు గారు ఆయుధంగా వాడుకొని మేము ప్యాకేజ్ ఇచ్చారు చట్టబద్ధత చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తాం వీధుల్లోకి వచ్చాడు. ఈ తప్పును చంద్రబాబు నెట్టడం మీకు గడే అర్థమా? అంటే ఇట్లాంటి అనేక అంశాల్లో బీజేపీ స్వయంకృతాపరాధం వల్ల కావచ్చు, అనేక అంశాల వల్ల ఖచ్చితంగా ప్రజల్లో ఆ భావన ఉంది. రెండు భావనలు ఉన్నాయి, రాష్ట్రానికి నష్టం తెచ్చారని, రెండోది ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేస్తారని. తెలుగుదేశం పార్టీ ఓపెన్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ శ్రేణులందు కూడా కూశారు కదా, నరేంద్ర మోడీ గారు అండ చూసుకుని చంద్రబాబు నాయుడు లోపల వేశాడు జగన్మోహన్ రెడ్డి అని. ఇవన్నీ నరేంద్ర మోడీనే చేయించాడని కూడా, నరేంద్ర మోదీ చేయించారని కాదు. ఇంకా ఒక ఆసక్తికర మన డిబేట్ కూడా చర్చించాం. లోకేష్ గారు ఓపెన్ గా బయట వచ్చి మాట్లాడినాడు. ఏమని? నరేంద్ర మోడీ హోంమంత్రి గారు నన్ను అడిగారు, జడ్జి పేరు బెంచ్ పేరు ఏ కేసు ఆడుందో చెప్పాడు. ఆయన అడిగాను, ఓపెన్ ఏం చెప్పినాడు, ఏం సంబంధం? ఆ తర్వాత ఒక నెలకు బెయిల్ వచ్చేసింది. నేనైతే బెయిల్ ఎందుకు వచ్చిందో చెప్పగలను, ఖచ్చితంగా ఆయన బెయిల్ రావద్దు, వచ్చింది. ఇది ఎట్లాంటి మెసేజ్ వెళ్తా ఉంది? ఈ మెసేజ్ వెళ్ళినప్పుడు బీజేపీ ప్రోయాక్టివ్ గా ఉండిందా? లేదు కదా. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో ప్రభావితం అవుతాయి. ఎలక్షన్ కమిషన్ ని న్యూట్రల్ గా పనిచేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప ఇంకో మార్గం లేదనే భావన 7 నుంచి 9 వరకు 10 రోజులు చెప్తున్నారు. అది బీజేపీకి నష్టమా లాభమా? ఈ యాంగిల్లో బీజేపీ పట్ల నేను అభిప్రాయం. అందువల్ల తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉంటే నష్టం, బీజేపీతో లేకపోతే కష్టం, ఇది తెలుగుదేశం డైలాగ్. కాబట్టి వాళ్ళు ఈ కష్ట నష్టాల గురించి రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ లో కూడా అదే వాడారు. రైట్. సాంబశివరావు గారు, అంటే పురుషోత్తరెడ్డి గారి అనాలిసిస్ నేనేమి వివేదించట్లేదు, కానీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనికి కారణాలు మనకు తెలుసు, ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలుసు. అవకాశవాద రాజకీయాల నుంచి వస్తున్నటువంటి పరిణామాలు. ఆబ్జెక్టివ్ గా బీజేపీ ఈ రాష్ట్రానికి కట్టుబడి ఉంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, మేము పనిచేస్తున్నాము. ప్రాబబ్లీ దాని పొలిటికల్ బెనిఫిట్ ని తీసుకోవడంలో మేము వెనకబడి ఉన్నామేమో నాకు తెలియదు, కానీ ఇంకా అంతకు మించి ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎలాంటి వివక్షతోటి చూడలేదు. అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే బాగానే చేయడానికి బీజేపీ ప్రభుత్వాలు మోడీ 1 కానీ మోడీ 2 కానీ గత 10 సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నాయి. మేబీ సత్యమేవ జయతే అన్నారు కదా, ఈ నిజాలు కూడా